ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఇందులో నందు ఫస్ట్ తన స్టింగ్ ఆపరేషన్ కోసం వెళ్ళిన హోటల్కి వెళ్ళినట్టు చాలా క్లియర్గా ఉంది. మరి అక్కడి నుంచి ఎప్పుడు బయటకు వచ్చాడు? ఆ తర్వాత తను బయటకు వచ్చిన ఫుటేజే కనిపించట్లేదు. మరి ఈ హోటల్లోకి వెళ్ళిన వ్యక్తి నేను స్టింగ్ ఆపరేషన్ చేసిన హోటల్లో ఎలా కనిపించాడు? అక్కడికి ఎలా వచ్చాడు? ఇదిగో ఈ టైం చూడు. నందు వెళ్ళినప్పటి నుంచి ఈ టైం వరకు మనకెక్కడా నందు బయటకు వచ్చినట్టుగా రికార్డే కాలేదు. కానీ నందు మాత్రం అక్కడే ఉన్నాడు. అంటే ఈ మధ్యలోనే ఏదో జరిగింది. అసలు అక్కడ లోపలికి వెళ్ళాక ఏం జరిగిందో అనే దాని గురించి నందునే సమాధానం చెప్పాలి. ఇంకెందుకు ఆలస్యం? వెళ్ళి నందుని అడుగు మేఘనా. ఖచ్చితంగా ఒక క్లారిటీ వస్తుంది. ఆ తరువాత ఏం చేయాలో ఆలోచిద్దాం. అలాగే వెళ్ళి అడుగుతాను. చాలా థ్యాంక్స్ నవ్య. అయ్యో భలేదానివే, నాకెందుకు థ్యాంక్స్? లేదు నవ్య, నువ్వు గనుక మాకు హెల్ప్ చేయకపోతే మేము ఈ ప్లాన్లో సక్సెస్ అయ్యేవాళ్ళమే కాదు. మేమింక బయలుదేరుతాం. గురు పద, వెళ్ళొస్తాం. బాయ్. నందు ఒక్క నిమిషం నీతో మాట్లాడాలి. నాకు మాట్లాడాలని లేదు. నాతో మాట్లాడకపోయినా పర్వాలేదు, కానీ నేను అడిగే ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పు ప్లీజ్. ప్రశ్నకి సమాధానం చెప్పాలా? అంటే నన్నే ప్రశ్నించే స్థాయికి ఎదిగావా? అది కాదు నందు. నువ్వేం అడగబోతున్నావో నాకు తెలుసు. ఈ టైంలో ఎక్కడికనే కదా, అది నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. బాసు, వదినేది అడుగుతుంది కదా, మాట్లాడకుండా అలా వెళ్ళిపోతావేంటి? రే గురు, పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే నీ పళ్ళు రాలగొడతాను. ఆఖరికి నువ్వు కూడా నన్ను ప్రశ్నించేవాడివి అయిపోయావా? అసలు మీ అందరి కళకి నేను ఎలా కనిపిస్తున్నాను? అది కదా బాసు. నోర్ముయ్, నువ్వేంటో నీ స్థాయి ఏంటో తెలుసుకొని మాట్లాడు. నందు ప్లీజ్. నువ్వు స్టింగ్ ఆపరేషన్ కోసం వెళ్ళాలనుకున్న హోటల్ వేరు, కానీ నువ్వు వెళ్ళిన హోటల్ వేరు. అక్కడికి నువ్వు అసలు ఎలా వచ్చావు? నేను హోటల్కి వెళ్ళాలనుకున్నానని నీకెలా తెలుసు? తెలుసు. నువ్వు హోటల్ స్కై టవర్స్కి వెళ్ళాలనుకున్నావు, కానీ నువ్వు మేము రైడింగ్ చేసిన హోటల్ దగ్గర పట్టుబడ్డావు. అక్కడికి ఎలా వచ్చావు నందు? ఈ విషయం నీకెలా తెలుసు? నేను ఈ స్టింగ్ ఆపరేషన్కి ఏ హోటల్కి వెళ్తున్నానో నాకు, ఆరోహికి తప్ప మరెవ్వరికీ తెలీదు. అలాంటిది నువ్వెలా తెలుసుకున్నావు? నేను ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాను నందు. ఇదిగో చూడు, ఆ హోటల్ ఫుటేజ్ తీసుకొచ్చాను. ఆ హోటల్కి వెళ్ళిన నువ్వు అక్కడి నుంచి ఈ హోటల్కి ఎలా వచ్చావు? అసలు ఎప్పుడు బయటికి వచ్చావు? దానికి సంబంధించిన ఏ ఆధారము లేదు. చెప్పు నందు, దయచేసి నిజం చెప్పు. అసలు ఏం జరిగింది? నువ్వే పరిస్థితుల్లో అక్కడికి వచ్చి ఈ హోటల్లోకి వచ్చేసావు? ప్లీజ్ నందు చెప్పు. ఇప్పుడు నువ్వు అడిగే ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు. పోనీ అసలు ఆ రోజు ఏం జరిగిందో కొంచెం ప్రశాంతంగా ఆలోచించి గుర్తు చేసుకున్నందు. అసలు స్టింగ్ ఆపరేషన్కి వెళ్ళిన వాడివి మందేలా తాగావు? నువ్వెలా మత్తులో ఉన్నావు? నువ్వు జనరల్గా బయటికి వెళితే ఎక్కడ డ్రింక్ చేయవు కదా, అలాంటిది ఆ సమయంలో అక్కడ ఎలా డ్రింక్ చేసావు? ఆ రోజు నువ్వు ఒక్కడివే డ్రింక్ చేసావా, లేక నీతో పాటు ఎవరైనా కంపెనీ ఉన్నారా? ఆలోచించి గుర్తు చేసుకుని చెప్పు నందు. నాకేం గుర్తులేదు. అదేంటి నందు, గుర్తు లేకపోవడం ఏంటి?
నువ్వు వెళ్ళింది ఏ పని మీదో నీకు తెలుసు కదా. అలాంటిది అక్కడికి వెళ్ళి ఎలా డ్రింక్ చేయగలిగావు? నందు, నా మీద కోపం ఉంటే ఇంకోలా తీర్చుకో, అంతేగాని దయచేసి నిజాలు మాత్రం చెప్పు. సరే, నేను అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తాను, చెప్పగలను కూడా. కానీ దానివల్ల ఏంటి లాభం? చెప్పు, ఏంటి లాభం? నా మీద పడిన మచ్చని నువ్వేమైనా తుడిచేయగలవా? నాకు జరిగిన అవమానాన్ని నువ్వేమైనా మార్చగలవా? ఆ రోజు పోలీసుల్ని తీసుకొచ్చింది నువ్వు, అరెస్ట్ చేయించింది నువ్వు, కోర్టులో నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పింది నువ్వు. నన్ను దోషిగా ప్రపంచానికి పరిచయం చేసి ఇప్పుడు ఏమీ తెలియనట్టొచ్చి అక్కడ ఏం జరిగింది చెప్పు అనంటే నేనేం చెప్పాలి? నందు, నువ్వు పదే పదే ఆ మాట అనకు. నేను నిన్ను కావాలని పట్టించలేదు. ఆ రోజు నేను నా డ్యూటీ మాత్రమే చేశాను. లోపల నువ్వున్నావన్న విషయం నాకు ప్రమాణ పూర్తిగా తెలియదు నందు. ఓకే, నీ మాటే నిజం అనుకుందాం. ఒకవేళ లోపల ఉన్నది నేనే అని తెలిస్తే ఏం చేసేదానివి? ఆగిపోయావే, సమాధానం చెప్పు. నన్ను నిర్దోషిగా బయటికి తీసుకురావడానికి ఏ అవకాశాలు లేవు. అన్ని దారులు మూసుకుపోయాయని నీకు తెలుసు. అక్కడ నువ్వు చెప్పే సాక్ష్యం వల్ల నాకు శిక్ష పడుతుందని కూడా నీకు తెలుసు. పోనీ నేను నిజంగా తప్పు చేసుంటే నాకు శిక్ష పట్టడం కోసం నువ్వు నిజం చెప్తే ఒక భర్తగా నిన్ను నేను ఖచ్చితంగా అప్రిషియేట్ చేసేవాణ్ణి. కానీ నేనేంటో నీ మనసుకు తెలుసు. నేను ఏ తప్పు చేయను అని అందరికంటే ఎక్కువగా నమ్మేది కూడా నువ్వే. కానీ అంతా తెలిసి కూడా నాకు వ్యతిరేకంగానే సాక్ష్యం చెప్పావు, అంతే కదా? నందు, జరిగింది మోసం అని నీకు తెలుసు, నాకు తెలుసు. ఆ మోసంలో నష్టపోయేది మనమిద్దరం. దీని వెనక ఎవరున్నారో మనం తెలుసుకోవాలి. మనల్ని ఏ విధంగా మోసగించారో ప్రపంచానికి తెలియజేయాలి. దానికోసమే నేను పోరాడుతున్నాను నందు. దయచేసి నాకు సహకరించు. వద్దు వద్దు, నువ్వు నా కోసం ఏమీ పోరాడాల్సిన అవసరం లేదు. జరగాల్సిన నష్టం ఎప్పుడో జరిగిపోయింది. నా జీవితాన్ని బాగు చేయగలిగిన మనుషులు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. వదిలే. అందరి దృష్టిలో నేను తిరుగుబోతుని. అలాగే ఉంటాను, అలాగే బ్రతుకుతాను. నందు, నందు. నానా, ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావురా? అమ్మా, నాకు ఇంట్లో ఉండాలని లేదు. ఇక్కడుంటే లేనిపోయిన ఆలోచనలు వస్తున్నాయి. నా ప్రశాంతతని చెడగొట్టడానికి ఇక్కడ చాలా మంది తయారయ్యారు. నాకు కనీసం ప్రశాంతంగా నిద్ర కూడా పట్టట్లేదమ్మా. ఆరోహి ఫోన్ చేసింది, తన ఇంటికి రమ్మంది. నేను వెళ్తున్నాను. పోనీలే, కనీసం అక్కడికి వెళ్ళైనా కాస్త ప్రశాంతంగా ఉండు. ఆ అమ్మాయి ఏం పరాయి మనిషి కాదుగా, ఇంటి మనిషే. ఈ సమయంలో నీకు కాస్త మానసికమైన అండ కావాలి. ఆ అమ్మాయి నీతో కాస్త ఫ్రెండ్లీగా ఉంటుంది కాబట్టి నీకు కూడా కాస్త మంచి కంపెనీ దొరుకుతుంది. వెళ్ళు. నేను వెళ్తున్నాను. లంకంత కొంప పెట్టుకుని అయిన వాళ్ళు ఇంతమంది ఉండి మన మధ్య ఉండలేక వాడు బయటికి వెళ్ళిపోతున్నాడు అంటే ఏమనుకోవాలత్తయ్యా? ఇంతమంది ఉండి కూడా కనీసం వాడికి మనశ్శాంతి ఇవ్వలేకపోతున్నావు. అసలు దీనికంతటికీ కారణం ఎవరు? ఇదిగో ఈ మహాతల్లేగా. ఎందుకు బామ్మ ప్రతిదానికి వదిలేని పట్టుకుని ఏదో ఒకటి అంటూనే ఉంటారు? పాపం ఇందులో వదిలేం చేసింది? ఆరోహి ఫోన్ చేసింది, బాసేమో అక్కడికి వెళ్ళాడు. దానికి వదిలేం చేస్తుంది? ఒరే గురు, ప్రతిదానికి తగుదునమ్మా అంటూ మధ్యలో దొరుకు. చేస్తే ఇంటి పనులు చేయి, లేదంటే నోరు మూసుకుని బయటికెళ్ళు. అంతేగాని ఇక్కడ నీ ఇష్టం వచ్చినట్టు వాగడానికి వీల్లేదు. మేడం, ఆయన వస్తారు కదా, మీరెందుకంత కంగారు పడతారు? ఇది కంగారు కాదు బార్బీ, క్యూరియాసిటీ. ఆల్రెడీ మూడు పాడు చేసుకుని ఇక్కడికొస్తున్నానని ఫోన్ చేశాడు.
ఇక్కడికొచ్చే లోపల తన మనసు మారి ఎటైనా వెళ్ళిపోతే, లేదా మళ్ళీ మేఘన ఫోన్ చేసి నందు మూడ్ మార్చేలాగా ఏదైనా మాట్లాడింది అనుకో, ఇక్కడికొచ్చే మనిషి మళ్ళీ వెనక్కెళ్ళిపోతాడు కదా. అది దాని గురించే ఆలోచిస్తున్నాను. మేడం, మీరు వేసింది మామూలు ప్లాన్ కాదు. మామూలుగా అయితే నందు మేఘనని అనుమానించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తను జస్ట్ అక్కడ డ్యూటీ మాత్రమే చేసింది. అది నందు కూడా అర్థం చేసుకోగలడు. అతను ఎక్కడ అర్థం చేసుకుంటాడో అని వెనకాలే ఉండి ఎప్పటికప్పుడు మేఘననే ఇదంతా కావాలనే చేసిందని క్రియేట్ చేశారు. తనని ఈ కేసులో ఇరికించిందని బాగా క్రియేట్ చేశారు. ఇకిప్పుడు ఎవరు ఏం చెప్పినా సరే నందు మాత్రం మేఘనని అనుమానించకుండా ఉండడు. అదిగో నందు వస్తున్నాడు. నువ్వు వెళ్ళి ఏర్పాట్లు చూడు. రా నందు, నీకోసమే ఎదురు చూస్తున్నాను. లేట్ ఏంటి? ఏం లేదు. ఏమైంది నందు? ఎందుకు ఇంకా అలాగే ఉన్నావు? జరిగింది ఇంకా గుర్తు చేసుకుని బాధపడుతున్నావా? వదిలే నందు. ఆ బార్బీ, ఐమ్ సారీ నందు. నువ్వెందుకు సారీ చెప్తున్నావు ఆరోహి? నువ్వేం తప్పు చేసావు? ఆ రోజు నేను కోర్టులో ఫైన్ కట్టి బయటికి తీసుకొచ్చి తప్పు చేశానేమో అనిపించింది. బట్ నాకు అంతకంటే వేరే మార్గం దొరకలేదు నందు. నిన్ను నిర్దోషిగా బయటికి తీసుకురావడం కోసం నేను చాలా ప్రయత్నం చేశాను. కానీ నీకు వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉండటంతో నేను నీకు ఫైన్ కట్టాల్సి వచ్చింది. లేదంటే ఈ పాటికి నువ్వు జైలుకు వెళ్లేవాడివి. అవసరమైతే తర్వాతైనా నిజానిజాలు మనం నిరూపించుకోవచ్చు. కానీ చెయ్యని తప్పుకి నువ్వు జైల్లో కూర్చుంటే నాకు ఎంత బాధగా ఉంటుందో తెలుసా? నందు, కమ్ ఆన్ నందు, హ్యావ్ ఇట్. మేఘన కూడా నన్ను నిర్దోషం నిరూపించడం కోసమే చాలా ప్రయత్నాలు చేస్తుంది. దానికోసం నన్ను ఇంటర్వ్యూ కూడా చేసింది తెలుసా? ఇంటర్వ్యూనా? ఏం చేసింది? దేనికి? ఏం ప్రశ్నలు అడిగింది? అదే ఆ రోజు హోటల్కి నేను ఎలా వచ్చాను, రూమ్లో నాతో పాటు ఎవరెవరున్నారు, తనక్కడ చూసేసరికి నేను మత్తులో ఉన్నాను కదా. అంటే నాతో పాటు కలిసి ఎవరన్నా డ్రింక్ చేశారా, అసలు ఒక హోటల్కి వెళ్లాల్సిన నేను ఇంకొక హోటల్కి ఎలా వెళ్ళాను, అక్కడికి వెళ్తూ ఉంటే అక్కడ అన్ని విజువల్స్ ఉన్నాయి కానీ నువ్వు వెంటరైన విజువల్స్ మాత్రం కనిపించడం లేదేంటి అని ఇలా రకరకాల ప్రశ్నలన్నీ అడిగింది. నందు, అయినా కేసంతా తీరిపోయాక ఇప్పుడు ఈ వివరాలన్నీ తెలుసుకొని తను ఏం చేస్తుందంట? తను అడిగిన ప్రశ్నలు కరెక్టేగా ఆరోహి? నిజమే, నేను ఆ హోటల్కి ఎలా వచ్చానో నాకే అర్థం కావట్లేదు. మరి ఆ సీసీటీవీ ఫుటేజ్లో నేనున్న విజువల్స్ మాత్రం ఎలా మిస్ అవుతాయి? పైగా నా తరపున వాదించాలనుకున్న లాయర్ని కూడా ఎవరో బెదిరించారంట. అంటే నాకు తెలియకుండా మా వెనకెవరో శత్రువులున్నారు అంటుంది. ఆలోచిస్తే మేఘన చెప్తుంది కూడా నిజమే అనిపిస్తుంది. బహుశా మా వెనకెవరో శత్రువులున్నారేమో అని డౌట్గా ఉంది ఆరోహి. లేదు నందు,
తనేదో తన తప్పుల్ని కవర్ చేసుకోవాలని లేనిపోని డౌట్లన్నీ క్రియేట్ చేస్తోంది. అయినా నీకు శత్రువులు ఎవరుంటారు? నువ్వెవరికైనా మంచి చేసేవాడివే కాని చెడు చేసేవాడివి కాదు కదా. ఆ మాటికొస్తే తనకే ఎక్కువ శత్రువులుండాలి. నా డౌట్ కూడా అదే ఆరోహి. తనకెవరన్నా శత్రువులుండి తన మీద కక్ష తీర్చుకోవడానికి ఈ కేసులో నన్ను ఇరికిచ్చారేమో. హౌ టోల్డ్ యు నందు? అలాంటిదేమీ ఉండదు. నిజంగా అలా ఉంటే తన మీద కక్ష తీర్చుకుంటారు కానీ నిన్నెందుకు ఇబ్బంది పెడతారు చెప్పు? ఏమో చెప్పలేం ఆరోహి. నాకు తెలిసి మేఘన తప్పు చేయలేదేమో. ఇప్పుడు మేఘన నెక్స్ట్ స్టెప్ తనే స్వయంగా హోటల్కి వెళ్లి ఎంక్వైరీ మొదలు పెడుతుందేమో. మేఘనాని అక్కడికి వెళ్లకుండా ఆపాలి. ఎలా ఆపాలి? అత్తయ్య వాళ్ళు వెళ్ళిపోయిన విషయం విని పిల్లలు బాధపడలేదు కదా పిన్ని. బాధపడ్డారమ్మా. కాకపోతే వాళ్ళకర్థమయ్యేలా చెప్పాను. ఆది కొంచెం సేపు ఏడ్చాడు. తర్వాత చిన్నగా తనే సర్దుకున్నాడు. ఇంటి పరిస్థితులేంటో పిల్లలు కూడా అర్థం చేసుకుంటున్నారమ్మా. వాళ్ళకి కూడా నిజానిజాలేంటో అర్థం అవుతున్నాయి. నా భయం కూడా అదే పిన్ని. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. అన్ని విషయాలు వాళ్ళకి అర్థమవుతున్నాయి. ఇప్పటిదాకా అంతా మనవాళ్లే. మా నాన్నమ్మ, మా బామ్మ, మా నాన్న అనుకున్న పిల్లలకి రేపు మేము పరాయి వాళ్ళమనే విషయం అర్థమైతే వాళ్ళు ఎంత బాధపడతారో తలుచుకుంటేనే నాకు భయంగా ఉంది పిన్ని. లేదులేమ్మా, ఏదో కోపంలో సులోచన వాళ్ళు అలా మాట్లాడుతున్నారు కానీ తర్వాతైనా నువ్వేంటో నీ మంచితనమేంటో వాళ్ళకర్థం అవుతుందమ్మా. నిజం నిలకడ మీద తెలుస్తుందని, నువ్వు తప్పు చేయలేదన్న విషయం ఈ రోజు కాకపోతే రేపైనా తెలుస్తుంది. అప్పుడు వాళ్లే పశ్చాత్తాపడతారు. కానీ అప్పటి వరకైతే పిల్లలు సఫర్ అవుతారు కదా పిన్ని. నిన్నటి వరకు పిల్లల్ని తమ సొంత మనుషుల్లా చూసిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళని ఒక శత్రువుల్లా చూస్తుంటే ఆ పసి మనసులో ఎంత బాధపడతాయో ఊహించడానికి చాలా కష్టంగా ఉంది పిన్ని. బామ్మగారైతే మరి ఒంటి కాలి మీద విరుచుకు పడుతున్నారు. ప్రతి క్షణం వాళ్ళు ఈ ఇంటి పిల్లలు కాదు, నీ పిల్లలు నీ పిల్లలు అని పదే పదే గుర్తు చేస్తున్నారు. అది ఆదికి అర్థం కాకపోయినా నిత్యకి అర్థమవుతుంది కదా పిన్ని. మేఘనా, నేనొకటి చెప్పనా? ఏంటి పిన్ని? ఈ గొడవల సద్దు మణిగేంత వరకు నేను పిల్లల్ని తీసుకుని అన్నయ్య వాళ్ళింటికి వెళ్ళొస్తాను. ఇక్కడంతా చక్కబడిన తర్వాత అప్పుడు పిల్లల్ని తీసుకొస్తాను. ఏమంటావ్? లేదు పిన్ని, ఇప్పుడు పిల్లల్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళడం మంచిది కాదు. అదేంటమ్మా, ఇక్కడ ఇన్ని గొడవలు జరుగుతున్నాయి, పిల్లల్ని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని నువ్వే అంటున్నావు కదమ్మా. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు ఇక్కడ ఉండటం అంత క్షేమం కాదు. లేదు పిన్ని, నేనంతా బాగా ఆలోచించే చెప్తున్నాను. ఇలాంటి సిచ్యువేషన్లో పిల్లల్ని ఇక్కడి నుంచి పంపించేస్తే వాళ్ళు నిజంగానే వీళ్ళకి దూరం అయిపోతారు. అందుకే అత్తయ్య మామయ్యలు పిల్లల్ని తీసుకువెళ్తానన్నా నేను ఒప్పుకోలేదు. అది సరే పిన్ని, పిల్లలు భోంచేశారా? లేదమ్మా, తినలేదు. మాకు ఆకలిగా లేదు అన్నారు. నందు, చెప్పమ్మా. ఎంతకాలం రా ఇలాగా? అసలు ఏం డిసైడ్ చేసుకున్నావు? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అమ్మా? నీ దగ్గర రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, గతాన్ని మర్చిపోయి మేఘన్ని క్షమించి తనతో కలిసి కొత్త జీవితాన్ని మొదలు పెట్టడం, లేదా తనని వదిలేసి మరో జీవితం మొదలు పెట్టడం.